హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి? ఇవాళ మీ డే ఎలా స్టార్ట్ అయింది? నా డే చూడండి, వీటితోనే స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో నా దగ్గర టేబుల్ రోజాలు. ఇంకా చాలా ఉన్నాయండి, అవి పాడైపోయాయి. ఎప్పుడు చెట్లు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఈ చెట్లకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఇవి రోజు వచ్చి చూసుకుంటూ ఉంటాను, ఎప్పుడు పండుతాయి, ఎప్పుడు కోసుకోవాలి, ఎప్పుడు తినాలి అని. మీరేమేం చెట్లు వేస్తున్నారండి? మీకు ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇది చూసారా, ఒక్కటే మొక్క పెట్టాను నేను, వంకాయ చెట్లు 2 వేసాను, ఒకటి రాలేదు, ఇది వచ్చింది. దీనికైతే బాగానే కాయలు వస్తున్నాయి. ఈ సీజన్లో స్టార్ట్ అయ్యాయి మా ఇంట్లో మల్లెపూలు. చూసారా, ఇది వచ్చి అపరాజిత ఫ్లవర్ అండి, శంకు పుష్పాలు. బాగానే ఉంది. ఏమో జీడబట్టింది. నా దగ్గర డబుల్ పెటలు ఉన్నాయండి, బాగుంటుంది చెట్టు, బాగా వస్తుంది. చూడాలి. వీడు చూసాడా, నన్ను వీడియో తీస్తున్నానని ముందుకు వచ్చాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందనని గబగబా వాళ్ళ అమ్మ చుట్టూ పరిగిస్తున్నాడు. వీడు చాలా తుంటరండి, బాగా క్యూట్గా ఉంటాడు. చిన్నపిల్లలు చిన్నప్పుడు చాలా బాగుంటారు, వాళ్ళ మాటలు కానీ ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇక అన్ని పనులు బయట కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసాను. షింకులో సామాన్లు నన్ను పిలుస్తున్నాయి, ఎప్పుడు వచ్చి నువ్వు నన్ను క్లీన్ చేస్తావు, ఎప్పుడు ఈ కిచెన్ అంతా క్లీన్ చేస్తావు అని. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? కిచెన్ క్లీన్ చేయకముందు కూడా చూడండి ఎలా ఉందో. ఇక క్లీన్ చేసేసాను. వంటిల్లు క్లీన్ చేసేస్తే లంచ్ ప్రిపరేషన్కి బాగుంటుంది, అసలు ప్రశాంతంగా ఉంటుంది ముందు ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత. కాకపోతే టైం పడుతుందండి, మాకు డస్ట్ ఎక్కువ ఇక్కడ. ఒక్కటికి 10 సార్లు చిమ్ముకుంటూనే ఉండాలి. ఇంకా నా వల్ల కాదనని ఎప్పటికీ చాలా వరకు వదిలేస్తున్నాను. బయటికి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను. ఇక్కడ మాకు బాగా దొరుకుతాయండి. దోసకాయలు చూసారా, మా అత్తయ్య వాళ్ళ చెట్టుకు కాసాయండి. ఈ వంకాయలు మన చెట్టుకు కాసాయి, బయట చూపించాను కదా ఇందాక, ఆ చెట్టుకు కాసాయి. ఇంకా ఉన్నాయి వంకాయలు, కొయ్యాలి, అవి ఇంకొంచెం పెద్దవి అవ్వాలి. ఇక ఇవన్నీ సర్దేసి ఆ బాస్కెట్లో పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. ఇల్లు క్లీన్ చేశాక చూడండి ఎలా ఉందో. ఏదో అలా అలా పెట్టుకుంటున్నాను. నీట్గానే ఉందంటారా మా ఇల్లు? ఇంకేంటండి విషయాలు? మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి, ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకేదైనా ఐడియా ఇవ్వండి నాకు. కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా వీళ్ళకి ఎలాంటి వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో అర్థమవుతుంది కదా. ఇక లంచ్ పప్పు చికెన్ అన్నమాట. ఇవాళ కొద్దిగా చికెన్ తీసుకొచ్చారు, ఇంకా అన్నీ కట్ చేసేసి పప్పు చేసేస్తున్నాను. నేను నాన్ వెజ్ తిననండి, అస్సలకే తినను. నా వరకు నేను ఇంకా అప్పడాలో వడియాలో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను. అయిపోయింది ప్రిపరేషన్ కూడా. చికెన్ ఫ్రై చేసేసాను, పప్పు, నెయ్యి, అప్పడాలు. ఇదేనండి మా లంచ్ పిల్లలకి పెట్టేసి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఎందుకో రెడీ అయిపోయారు. ఈయన పెద్ద బాబు వాళ్ళ తమ్ముడు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈయన కొంచెం స్లోగా రెడీ అవుతాడు. వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళాలండి మేము, వ్యాన్ ఎక్కించాలంటే. ఎండలు పాపం చాలా ఎక్కువగా ఉన్నాయి, పిల్లలు కూడా అలసిపోతున్నారు. వాళ్ళని ఇంకా స్కూల్ వ్యాన్ ఎక్కించేసి నేను ఇంటికి వచ్చేసాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నేను ఎంత అలసిపోయాను. ఈ పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో మరి. వీళ్ళ చదువులు, వీళ్ళకి కూడా ప్రెజర్ పెట్టకూడదు. ఇకపోతే ఇది డాట్ అండ్ కీ వాళ్ళది, చాలా బాగుంటుందండి ఈ సన్ స్క్రీను. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇది స్కిన్ టైప్ని బట్టి వాడాలండి మనం, అందరికీ ఒకటే అని కాదు. ఇది కాంబినేషన్ స్కిన్కి అయితే చాలా బాగుంటుంది. వీటిలో చాలా బ్రాండ్లు ఉన్నాయి, మనం ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే మన స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఈ సోప్స్ అయితే అండి, దీనికైతే అసలు నేనైతే ఫిదా అయిపోయాను, అంత బాగున్నాయండి. 1 వీక్లో నేను ఎంత గ్లో వచ్చానంటే అంత బాగా పనిచేసాయి ఇవి. ఈ మిషన్స్ క్లీన్ చేయాలండి ఇవాళ. చాలా రోజులైంది నేను మిషన్స్ క్లీన్ చేయక. అంతకుముందు నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా చేస్తున్నాను, కానీ అంతకుముందులాగా ఎక్కువ కుట్టట్లేదు. కొంచెం హెల్త్ బాగాలేకుండా వస్తుందని మా వారు వద్దు ఆపేయమంటున్నారు. చేసుకుంటే మంచి పనే అండి, ఎందుకు మనం ఖాళీగా ఉండాలి, మనమైనా మనం కుట్టుకోవచ్చు కదా. డబ్బులు కూడా సేవ్ అవుతాయి, టైంపాస్ అయిపోతుంది.
ఇక బట్టలు ఉతికేస్తే నాకు సగం పని అయిపోతుంది. బాయ్ అండి.